హాయ్ ఫ్రెండ్స్, వీడియో చేయి చాలా రోజులైంది. ఈ వీడియో వచ్చేసి అంటే నేను మెయిన్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాను, అంటే నాకు టైం లేదు. ఈ వీడియో షాప్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్గా అంటే పెద్ద మోడల్ ఏం కాదు, రియల్మీ C70 C71 ఉంది కదా, అవి అయితే కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. ఆ, ఆ, కొంతమంది ఏమో ఐఎస్పీ లేసి తీసేస్తున్నారు. ఐఎస్పీ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేనైతే ఇప్పుడు ఐఎస్పీ లేకుండా జస్ట్ ఈడిఎల్ మీదే నేను దాన్ని అన్లాక్ అయితే చేశాను అనమాట. నేను ఎలా చేశాను అనేది షార్ట్ అండ్ స్వీట్లో అయితే చూపిస్తాను. మ్, నేను చేసిన మోడల్ వచ్చేసి RMX 5313. దానికి వచ్చేసి ఈడిఎల్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది ఉంది చూసారా, ఇది నుంచి నేను క్యూజర్ పెట్టిన ప్లేస్ అది గ్రౌండ్ ఎక్కడైనా టచ్ చేస్తే సరిపోద్ది. ఈడిఎల్ వచ్చేసి దానికి ఇదనమాట. నేను ఆ, ఒక్క నిమిషం, నేను కెమెరా యాంగిల్ మారుస్తా. కెమెరా యాంగిల్ మార్చి చూపిస్తా ఒక్క నిమిషం. అంటే నేను ఇది చేసేటప్పుడు అయితే వీడియో అయితే చేయలేదు. ఆ, దీ- దీన్ని అయితే నేను మాన్యువల్గా అదే రియల్మీలో నుంచి అయితే ట్రై చేశాను. డైరెక్ట్ మోడల్ కొట్టి అవ్వలేదు. సరే అని స్పెక్ట్రంలోనే దీని మోడల్ ఉంది, అది ట్రై చేశాను, అవ్వలేదు. కాకపోతే నేను ఏం చేశానంటే ఇక్కడ జనరల్ ఎస్పీడి జనరల్లోకి వెళ్ళేసి సిపియు వచ్చేసి అది అల్ట్రాటెక్ 7250 అని ఉంది. నేను ఆ సిపియుని బేస్ చేసుకొని చూశాను. ఇది చూసారా ఇక్కడ, టీ T7250 అని దాని సిపియు మోడల్ అనమాట. ఇక్కడైతే ఉంది. ఇదైతే దాని ప్లేస్ 7250. మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా. ఇది 7250. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎరైజ్ ఎఫ్ఆర్పి మీద కొట్టాను. ఎరైజ్ ఎఫ్ఆర్పి మీద కొట్టేసి నేను ఈడిఎల్ కనెక్ట్ చేయగలను. ఇది ఫోన్ అయితే కంప్లీట్గా ఎఫ్ఆర్పి బ్రేక్ అయిపోయింది. ఆ, చాలా ట్రై చేశాను దీనికోసం. అన్లాక్ టూల్లో కూడా ట్రై చేశాను. అన్లాక్ టూల్ అయితే అసలు ఏఎంటి టూల్లో కూడా ట్రై చేశాను. ఇదైతే నేను రెంట్ తీసుకున్నా ఇప్పుడు దాంట్లో అవుతుందేమో, అసలు దాంట్లో అవ్వను కూడా అవ్వలేదు. ఓకేనా, దీనికైతే ఏఎస్పి కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, మనకి మాన్యువల్గా కూడా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఇదిగో ఇక్కడ డైరెక్ట్గా నేను దీంట్లోకి వెళ్ళాను. ఇదిగో ఈ మోడల్ ట్రై చేశాను, అవ్వలేదు. ఎఫ్ఆర్పి కొట్టాను, అవ్వలేదు. నా కస్టమర్ డైరెక్ట్గా ఎఫ్ఆర్పి మీద తీసుకొచ్చాడు, హార్డ్ రీసెట్ చేసేసాడు, యూట్యూబ్లో చూసో ఎక్కడో చూసి. తర్వాత స్పెక్ట్రంలోకి వెళ్ళాను, రియల్మీకి సెలెక్ట్ చేసుకున్నాను. రియల్మీ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ మోడల్ ఉంది నాకు. రియల్మీ C71 Note 70 RMX 5313 ఉంది. దీన్ని సెలెక్ట్ చేశాను, అవ్వలేదని అయితే నేనైతే టెన్షన్ పడలేదు. జాగ్రత్తగా 1-2 సార్లు ట్రై చేశాను, నాకైతే అయింది. మ్యాక్సిమం మీకు 100% అవుతుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది మొబైల్ షాప్ వాళ్ళకంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.